లక్ష్మి ప్లీజ్ ఇవన్నీ నిదానంగా సార్ట్అవుట్ చేద్దాం. మీరు కొంచెం ముందుగా భోజనానికి వస్తారా? అందరూ వెయిట్ చేస్తున్నారు. భోజనమా? ఇక్కడ నా లైఫ్ పోతుందనుకుంటుంటే కిందికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి నేను? ఇంకా ఏమేమి అబద్ధాలు చెప్పాలి? మీరు చెప్పిన అబద్ధానికి నన్ను కూడా నటించమంటారా? అలా కాదు లక్ష్మి, మీరేం కంగారు పడకండి. అంతా ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది. పైకి అంతా బాగుండొచ్చండి, కానీ మా అమ్మని తలుచుకుంటే బాధేస్తుంది. అత్తయ్య గారు బాగానే ఉన్నారు కదా లక్ష్మి? మా అమ్మ అంతే, మనసులో ఎంత బాధున్నా నవ్వుతూనే ఉంటుంది. అది తనకి అలవాటైపోయింది. మా అమ్మ చాలా బాధపడి ఉంటుంది. మా అమ్మ గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో. ఏ మొహం పెట్టుకొని నేను వెళ్ళాలి వాళ్ళ ముందుకి? కూతురి జీవితం ఇలా అయ్యిందని బాధపడుతుంది. ఇదంతా మీ వల్లే, మీ అబద్ధపు పెళ్లి వల్లే. మీరు చెప్పిన ఒక్క అబద్ధానికి ఎంతమంది బలవుతున్నారో చూసారా? లక్ష్మి లక్ష్మి ప్లీజ్ ప్లీజ్. అది అత్తయ్య, 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 మామయ్య భోంచేద్దురు రండి. అందరూ కింద మీకోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు. రండి రండి అత్తయ్య. అత్తయ్య, ఏడుస్తున్నావా? లేదమ్మా. మావయ్య, అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్ళేంటి? లేదమ్ము, కంట్లో నలకపడింది అంతే. ఏంటి మావయ్య నువ్వు? అత్తయ్యకి కంట్లో నలకపడి ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయవా? ఏంటి అలా నిలబడ్డా? హెల్ప్ చేయి. హెల్ప్ చేయి. నలకపోయేలాగా కళ్ళల్లో ఊదు. బా, వెళ్ళు మావయ్య, వెళ్ళు. ఊదు మావయ్య. సినిమాలో చూడలేదా? కంట్లో దుమ్ము పడితే ఊదాలి. ఊదండి మావయ్య. అత్తయ్య బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటావా? ఊదు. ఏంటన్నయ్యా డల్ అయిపోయావు? నీకిలా లేదని బాధపడుతున్నావా? ఎలావే? లక్ష్మి రూంలోకి వెళ్ళగానే తనని తీసుకురావటానికి హరి వెళ్ళాడు. ఇద్దరు ఇంకా రాలేదు. సుమిత్ర అత్తయ్య కూడా కంగారుగా ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళిలా టెన్షన్ పడ్డానికి కారణం ఏమై ఉంటుంది? ఎందుకైనా మంచిది ఒకసారి ఈ విషయం అమ్మతో చెప్పాలి. అమ్మా, నువ్వొకటి అబ్జర్వ్ చేసావా? ఏంటది? సుమిత్ర అత్తయ్య వాళ్ళు చాలా కంగారుగా ఇంటికి వెళ్లారు. నాకు కూడా ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయారు. అంత కంగారుగా వెళ్లాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదమ్మా.
కరెక్టేనే. పైగా పూజైన మరుక్షణం గదిలోకి వెళ్లిన నీ కొడుకు కోళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఎక్కడో డౌట్ కొడుతుందమ్మా నాకు. అరే ఏంటి త్రిపురక్క, ఎలాంటి క్వశ్చన్ చేసావో తెలుసా? కొత్తగా పెళ్ళైన జంట గదిలోకి వెళ్లి వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటారు. ఇద్దరు చిలక గోరింకల్లాగా అన్యోన్యంగా ఉన్నారని ఆనందించాల్సింది పోయి అనుమానిస్తావేంటక్క? కానీ సుమిత్ర వదిన వెళ్ళొస్తామని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారే, ఎందుకలా? నాకేం అర్థం కావడం లేదు. భద్రావతి, నీ కూతురు నీ పక్కనే ఉంది కదా, అందుకే ఇవన్నీ అర్థం కావట్లేదు నీకు. మగదిక్కులేని ఆ ఇంటికి లక్ష్మీయే అన్నీ అయి పోషించింది. అలాంటి కన్న కూతుర్ని అత్తింట్లో వదిలేసి వెళ్ళిపోతుంటే ఆ మాత్రం బాధ ఉండదా చెప్పు? అమ్మా అది అమ్మా త్రిపుర, నువ్వు ఇంట్లో పని చేయకపోయినా పర్లేదు, గొడవలు మాత్రం తీసుకురాకు. మీ అమ్మని చూడు, పొద్దున్న 4 గంటలకు లేచింది, ఇంకా పని చేస్తూనే ఉంది, కాసేపు కూడా విశ్రాంతి తీసుకోదు. భద్రావతి బాగా అలసిపోయినట్టుంది. మిగిలిన పనులు త్రిపుర చూసుకుంటుంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో భద్రావతి. అవునండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. త్రిపుర, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్వు ఆ పూజ సామాన్లన్నీ తీసేసి ఎక్కడ ఒక్కడ సర్ది పెట్టేసి. సరే అంకుల్, నేను బయలుదేరతాను. నేను వెళ్తున్నట్టు హరికి చెప్పండి. సరే. మావయ్య, త్వరగా ఉదేసి అత్తయ్యని తీసుకుని వచ్చేయ్. లక్ష్మి, మీకు జరిగిందంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా మీ మాటలు నమ్మమంటారా? లక్ష్మి ప్లీజ్, దయచేసి ఆవేశపడొద్దు. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఎందుకంటే అది ఎవరికీ మంచిది కాదు. దయచేసి ముందు భోజనానికి రండి ప్లీజ్. వద్దండి, భోజనం వద్దు, ఏమీ వద్దు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. లేదంటే ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది కాదు లక్ష్మి. వినడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ మిగలేదండి. మీరు చెప్పేది వింటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారో అని భయం వేస్తుంది. మీ మాటలు వినేంత ధైర్యం నాకు లేదు. లక్ష్మి, లక్ష్మి